హ్యాపీ 1 month యానివర్సరీ. నువ్వు నాకు ఇచ్చేది ఇదే గిఫ్ట్, ఇవన్నీ దోంపెట్టు, ఇదే నువ్వు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఈ లోకంలో ఎవరు మాట వినరు. See that side? పెళ్లి చేసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే, ఎంత ప్రేమ చూపించిన. నేను మా అమ్మ అమ్మను మించి దైవం ఉన్నదా? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా వాటమ్మా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఇలా వీడియో ఏంటి అంటే చెప్పు మమ్మీ. ఇవాళ వీడియో ఏంటంటే ఫస్ట్ మంత్ యానివర్సరీ. ఇలా డేట్ వచ్చేసి 17th. ఫస్ట్ మంత్ 1 month అయిందని చెప్పేసి ఇప్పుడు మనం కేక్ అయితే కట్ చేయబోతున్నాం. వాళ్ళకి తెలియదు. ఇప్పుడే ఛాలెంజ్ అయిపోయింది. ఇప్పటిదాకా ఛాలెంజ్ వేరే చేసినాము. ఇప్పుడు సేమ్ డ్రెస్సెస్ మీద ఉన్నాం, అందుకే అది చేసినాము. ఇక రప్పని కేక్ కూడా తీసుకొచ్చేసినాము. వాళ్ళకి తెలియదు. చిన్న సర్ప్రైజ్, చిన్న సర్ప్రైజ్. ఇప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్షన్ ఇస్తారో చూద్దాము. ఇట్లా ఇంకా 1 month యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే. కేక్ మీరు అప్పటిలోపు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. లైక్ అయితే వేసలేరు. కేక్ తెచ్చుకోండి చిన్న అన్న, మస్తుంది. లైక్ అయితే వేసలేరు గాయస్. ఒక్కసారి అయితే లైక్ చేసుకొని వీడియో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే పిలుద్దాం మమ్మీ. పిలుద్దాం. ఇప్పుడు తీయంగానే నేను గట్టిగా అరుస్తా. గుర్తుందో గుర్తుకు లేదో వాళ్ళకి, నేనైతే అరుస్తా. ఓకే వదినా. వదినే హ్యాపీ 1 month యానివర్సరీ. థ్యాంక్ యూ. మీ అన్న చూడు షోలో పుల్ల పెట్టుకో. అన్నకు కూడా ఏంటి హ్యాపీ 1 month యానివర్సరీ. 1 month అయిందా? 1 month అయిందా? 17 డేట్ ఇయాల 1 month అయిందా? ఈ టైంకి మేము అందరం డిన్నర్ చేస్తున్నాం అక్కడ ఇట్లా రౌండ్ కూర్చొని. లేదు బయలుదేరిపోయినాం వాళ్ళు. లేదు, ఎంత అవుతుంది? 11 అవుతుంది. అవునా? డేట్ ఎంత ఈరోజు? ఈరోజు 17 అవుతుంది. 1 month డేట్ కూడా గుర్తుకులేదు ఫ్రెండ్స్. చెవుల పుల్లి అది అంటాడు. అది ఏదైనా షోలో పుల్ల పెట్టి తిప్పుతుండే. మన గిఫ్ట్ ఇచ్చినావా నాకు 1 month అయిందని? చుట్టానదేంటి గిఫ్ట్ చెప్తే అర్థం చేసుకోండి. కడగమని ఇస్తానవా ఏంటి బాటిల్లు? లేదు గైస్, మనం మంచి గిఫ్ట్ తీసుకున్నా అంటే పెట్టి నన్ను చూపించకు. నేను మంచి గిఫ్ట్ తెచ్చిస్తా. చాలా మంచి గిఫ్ట్ అయితే తీసుకున్నా. ఇది బిట్టకి ఇచ్చింది. ఇప్పుడు నేను ఇస్తున్నాగా, తీసుకోవచ్చుగా. హ్యాపీ 1 month యానివర్సరీ పాపయ్. నాకు గుర్తుంటే అసలు పేల్చేస్తున్నాయి కానీ మనకు తెలియదు 1 month యానివర్సరీలు ఎందుకు చెప్పు మనకి. అట్లా వాళ్ళ సంతోషం కోసం. అండ్ నిజంగా జోక్స్ అపార్ట్, అది వేరే. నీకు ఒక గిఫ్ట్ ఇస్తుందా? అవునా? రా సంది. అయ్యో, ఇప్పుడు ఏం గిఫ్ట్ అంటే నువ్వు నాకు ఇచ్చేది ఇదే గిఫ్ట్, ఇవన్నీ దోంపెట్టు, ఇదే నువ్వు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఈ లోకంలో ఎవరు మాట వినరు. ఈ యానివర్సరీలు ఇవన్నీ ఒక్కొక్కరికి 1-2 సంవత్సరాలు అవుతుంది. అరుస్తురా? నేను కూడా అరుస్తలేను మరి. అంత అంటున్నా పట్టు. యాక్చువల్గా ఇది ఆలు బుర్జీ, కానీ లేవున్నాయి చూడు. బుర్జీ కాదు,
హ్యాపీ 1 month యానివర్సరీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అణు అణువు అలలెగసే తెలియనియో ఆ కేక్ తెచ్చినా మీరు బిస్కెట్స్ కలిపెట్టుకుంటారు, కేక్ అయితే మనకే ఇక. అయితే 1 month యానివర్సరీలు ఇవన్నీ పెద్దగా నాకు ఇష్టం ఉండదు, అంటే ఏది పెద్ద సెలబ్రేట్ చేసుకోవాలని ఇష్టం ఉండదు. బట్ ఫైనల్లీ ఏంటంటే ఇక మా ముఖంలో చిరునవ్వు చూడడానికి, ఇప్పుడు వచ్చింది డాడీ తీసుకొచ్చి. ఇక మా ముఖంలో చిరునవ్వు చూడడానికి. నువ్వు చూపిస్తలేవు, మేము చూపిస్తున్నాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. గైస్ కేక్ అయితే చూడండి, చాలా స్పెషల్ కేక్. 1 month 1 month అది యానివర్సరీ ఇది. గైస్ 1 month యానివర్సరీ లేదు, 1 month అన్న వదినాను, 1 month అన్న వదినాను. మమ్మీ ఆడ కవర్ ఉంటుంది. ఉందా? అరే దాని మీద ఉందా? పాపాయ్ ఒకసారి రా. గైస్ ఇక నేనైతే తీసుకొచ్చిన, వీళ్ళు మళ్ళీ నన్నే ఇచ్చేస్తారు. 1 month అన్న వదిన. యానివర్సరీ ఉంటుంది ఈడ. హ్యాపీ యానివర్సరీ. యానివర్సరీ తీసుకొచ్చింది నేనే. మమ్మీ దా మమ్మీ. ఆగు ఆగు ఇచ్చేసిన రెడ్ వెల్వెట్ ఇది. కాదు ఆగు ఆగు ఏదన్నా ఆగు. మర్యాద లేదు గింత కూడా యానివర్సరీ అంటే. అయ్యో ఇట్లా ఉంటుందా? అయ్యో మమ్మీ స్పార్కిల్ అంటివా? అగ్గిపెట్ట ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అవులే ఆగు రాదు, ఇటీ ఇది ఇటీ నిలబడి చూడు. ఇటు ఫోల్ యువర్ హ్యాండ్స్, ఫోల్ యువర్ హ్యాండ్స్, ఫింగర్ ఆన్ యువర్ లిప్స్, సీ దట్ సైడ్. పెళ్లి చేసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే, ఎంత ప్రేమ చూపించిననే. తర్వాత ఏయ్ అంతేం లేదు. కాల్చు కాల్చు. మమ్మీ కాదు దా మమ్మీ ఇటు ఇటు ముక్కు కండుకోదు, దొడ్డైతే ముక్కు. పాపాయ్ ప్లీజ్ పాపాయ్. కాలాలు కళ్ళార చూసేనులే వసంత. ఏంది అది లాస్ట్ కట్ల వచ్చి వెళ్ళిపోతుంది. హ్యాపీ యానివర్సరీ 1 month. మమ్మీ ఈ పెళ్ళైన తర్వాత నా బతికే దారం అయిపోయింది గైస్. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? ఎటు ఆడిస్తే అటు ఆడాల్సి ఏంటిది వస్తుంది. మమ్మీ మమ్మీ వాట్ టెల్ మీ వాట్. కాదు నువ్వు నీళ్ళ కొట్టకుండా సోఫా కొట్టిన కాదు చిన్న ఫస్ట్ పెద్దన్న ఇటు మధ్యలో ఉండేది ఉన్నాడు, అందుకే అట్లా కొట్టేసిన. ఎప్పుడు దారంతో నిమ్మలంగా ఉండాలని. సైలెంట్గా ఇన్నాళ్ళు నేను సైలెంట్గా ఒకసారి ఆగు పాపాయి. ఉండేటి నేను వైలెంట్గా ఇన్నాళ్ళు సుకుమారి మారి శ్రీవల్లి శ్రీవల్లి చూసేకి అగ్గిరవ్వ మదిరే ఉంటాడే సామి. నువ్వు ఇట్లా అనకు సార్. ఇట్లా ఇట్లా వేస్తారు గాయస్. ఎట్లా గైస్? ఇట్లా కేక్ కొద్దాంనా? కేక్ వచ్చేదని లేదు కానీ సామి సామి. దా మమ్మీ. మమ్మీ అంటారు, కేక్ అయితే ఫస్ట్ నాకే పెట్టరు. బాగుంది సందీప్ కేక్. కొబ్బరికాయ అన్నట్టున్నది మొత్తం. హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ 1 month. పెళ్ళైన తర్వాత అన్న ఫుల్ కేక్ వస్తుంది.
నా ఆ పేరు ఈ పేరు చెప్పుకుంటా పొట్టుగా వస్తుంది. రెడ్ వెల్వెట్ వేసాను ఇది. కేక్ దేనికి కూడా వస్తలేదు పాపం వదినకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు పాపాయ్ టేసి చెప్పనా హాయిగుంద చందమామా రూపాయి హ్యాపీ పాపాయి పాపాయి కొట్టు రూపాయి. కమాన్ మదర్. నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం మొత్తం మా అమ్మనే. మామయ్య మామయ్య పెళ్లి చేసింది కూడా మా అమ్మనే. మా అమ్మ చీకటిలో వెలుగులా ఉంటుంది మా అమ్మ. ఇటు రాయే ఒకసారి, ఇటు రా. నాకు పెట్టవా కేకు? పిచ్చేసిందా ఆడిడ తిరిగి వచ్చింది చేయగడుకు. మా అమ్మ వెలుగైతే కరెంట్ పోయినప్పుడు మా డాడీ మంట అవుతాడు. రా. మా డాడీ ఇంత చాలామంది అంటుంటారు మా డాడీ ఫుల్ ఎంగుగా ఉన్నాడు, అంటే మీకంటే చిన్న అనిపిస్తుండు. ఎందుకంటే మా డాడీ కబడ్డీ ప్లేయర్. మా డాడీ అంటే ఆ జనరేషన్లో అప్పుడు మంచి కబడ్డీ ప్లేయర్. అప్పుడు కూడా ఏదో పొట్టుంటేనా డాడీ? లేదు నిజంగా మా రీసెంట్ నేను కాలేజ్ టైం దాకా కూడా మా డాడీకి పొట్టలేదు. ఏడా ఉన్నది. లేదు మమ్మీ. అప్పుడు ఇంకా గుట్ట మామయ్యకు షుగర్ లో మా అమ్మ పెడుతుంది గైస్ ప్రేమతో. చూడండి మా అమ్మ ఎట్లా పెడుతుంది, చూడండి మా అమ్మ ప్రేమతో అంట. అయితే నేను మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ చెప్పులు వేసుకొని తిరుగుతున్నట్టు. మా అమ్మ చెప్పులు పడుతుండే, మాకు చిన్నగా ఉంటుండే కదా, మా చెప్పులు ఎక్కువ వేసుకోకపోతుండే, మా అమ్మాయి వేసుకొని తిరుగుతుండే. నేనన్నా గల్లిదాకా పెట్టాడు, సందీపాడు మొత్తం తిరిగేసి వచ్చేటోడు. అందుకని కేక్ పెట్టు, అమ్మ చెప్పులు వేసుకొని మొత్తం ఊరంతా తిరిగేటోడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? డాడీ తిండా నేను పెట్టింది కొద్ది డాడీ. నువ్వే ఉండకపోతే ఎట్లా? ఉన్నాయి కాదు, పెట్టు కేక్ పెట్టు ఫస్ట్. అరే నీకు ఎందుకు పెట్టింది తెలుసా? ఇంకో నాకు పెట్టాను, నీకు అర్థమైతే లేదు. నాకు పెట్టారంటే హ్యాపీ యానివర్సరీ. 1 month. ఇంకా 2 months 3 months కి చేసేస్తా. అదే వద్దురా గింత అనుమారు అంటిస్తే. మా తమ్మునికి థ్యాంక్ యూ సో మచ్. అసలు వాడు కేక్ తెస్తాడని నాకు సారీ, మా చెల్లె కేక్ తెస్తా నాకు పైసలు ఇచ్చిన నేను ఎప్పుడు చూసినా గుడ్ ఎల్కేజీలో పడండి. మా మమ్మీ ఇంత మంచిగా మాకు సెలబ్రేట్ చేస్తాను మాకు తెలియదు. తీసుకొచ్చింది ఇక చిన్ననే, పైసలు ఇచ్చింది నేను. ఇక పైసలు ఇచ్చింది మా చెల్లె కాబట్టి మా చెల్లెకు చాలా కృతజ్ఞతలు. బ్లెస్ మీ మమ్మీ. ఓకే ఎప్పుడు ఉంటాయి. ఓకే ఇప్పుడైతే మమ్మీకి నేను అంటే నాకు ఇంతగానో చేసినందుకు మమ్మీకి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఒక్కటే దాంట్లో ఏదనుకుంటున్నావు? కళ్ళు మూసుకొని చెప్పు. కళ్ళు తెరు. గోల్డ్ చైన్. కళ్ళు తెరు. చెప్పు. నేను నిజంగా గిఫ్ట్ ఇస్తా. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నా చేయదాకల్లా అబ్బా సరే అనుకున్నా. థ్యాంక్ యూ షేరింగ్ చిన్న నాకు ఇద్దరికి. యానివర్సరీ సెలబ్రేట్ చేసిండు కాబట్టి కష్టపడి వీళ్ళు కేక్ తెచ్చిండ్రు, నేను కష్టపడి చాక్లెట్ తెచ్చాను. అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి, మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి.
మీరుంటేనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. మాది ఏ సంతోషమైనా మీ వల్లనే. మీరు మాకు సపోర్ట్ చేస్తేనే మేము ఆనందంగా ఉండగలుగుతాం. నేను బాగుంటే ఒక 10 మంది బాగుంటారు, అది తొందరలోనే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ సందీప్ వ్లాగ్స్ అండ్ 7 ఫ్యామిలీని ఎట్లా మీరు లవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీన్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 20K తొందరగా చేయండి. 20Kకి సర్ప్రైజ్ ఇస్తుంది సందీప్. అది 20K అయితే తొందరగా తెలుస్తుంది మీకు. 20K అయితే బిగ్ సర్ప్రైజ్ పెద్ద చేస్తుంది సందీప్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. 10K అప్పుడే చేసేది, కానీ కొంచెం చలో అటు ఇటు షిఫ్టింగ్ ఉండే కదా ఇల్లు, అంత ఇబ్బంది అయిపోయింది. చలో లవ్ యూ గైస్. చలో బాయ్.